ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా 10 మిలియన్ ఇయర్స్ ఫ్యూచర్‌కెళ్దాం. అప్పుడు నైట్ స్కైని చూస్తే బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. ఇంకా అదే స్ట్రేంజ్ క్వెషన్ ఉంటది. మిగిలిన సివిలైజేషన్స్ అన్నీ ఎక్కడ? గెలాక్సీ మొత్తం ఒకటే సివిలైజేషన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎందుకుంది? వార్‌లో డిస్ట్రాయ్ అయిపోయా? నేచురల్ డిజాస్టర్స్ వల్ల? గ్రేట్ ఫిల్టర్ వల్ల? లేదంటే ఇంకా ఏదైనా సింపుల్ ఐడియా ఉందా? మనం ఎప్పుడు ఏలియన్స్‌ని ఎలా ఊహించుకుంటామంటే ఏదో పెద్ద పెద్ద స్పేస్ షిప్‌లు, లేజర్ లైట్‌లు ఇలా ఊహించుకుంటాం. కానీ నిజంగా ఏలియన్స్ అలా రావాల్సిన అవసరం ఉందా? వాళ్ళసల ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు మన ముందు ఎపిసోడ్స్ గుర్తుంటే ఫెర్మి పారాడాక్స్ ఒక క్వెషన్ అడిగింది. వేర్ ఈజ్ ఎవ్రీబడి అని. డార్క్ ఫారెస్ట్ ఏం చెప్పిందంటే వాళ్ళందరూ దాక్కుంటున్నారేమో అని చెప్పింది. గ్రేట్ ఫిల్టర్ ఏం చెప్పిందంటే వాళ్ళెవరూ సర్వైవ్ అవ్వట్లేదేమో అని చెప్పింది. ఆ తర్వాత బెర్జర్కర్ హైపోథసిస్ అదేం చెప్పిందంటే ఒక సివిలైజేషన్ వేరే సివిలైజేషన్స్ అన్నిటిని హంటింగ్ చేస్తుందేమో అని చెప్పింది. కానీ ఈరోజు ఇంకొక డిఫరెంట్ ఆన్సర్, ఇంకొక డిఫరెంట్ థియరీ, గ్రాబీ ఏలియన్స్ హైపోథసిస్.